నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం నార్త్ రాజపాలెంలో వైసీపీ పార్టీ సామాజిక సాధికార బస్సు యాత్ర కార్యక్రమం విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట మంత్రులు, ఎంపీ, శాసనసభ్యులు, నాయకులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విచ్చేసిన అతిథులకు కేరళ బ్యాండ్లతో, గుర్రాల స్వారీతో, వేలాది మంది కార్యకర్తలతో కోవూరు శాసనసభ్యులు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి, డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు ఘన స్వాగతం పలికారు. ముందుగా డీసీఎంఎస్ చైర్మన్ వీరి చలపతిరావు సొంత నిధులు 12 లక్షలతో ఏర్పాటు చేసిన దివంగత నేత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాన్ని ఎంపీ విజయసాయిరెడ్డి ఆవిష్కరించారు. అనంతరం నార్త్ రాజపాలెంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అందజేసిన 1,50,00,000తో ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ ని విజయసాయిరెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం పీడిక రాజన్న దొర, మంత్రి మేరుగ నాగార్జున, ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్, కిలివేటి సంజీవయ్య, ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి, పోతుల సునీత, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియా అడ్వైజర్, సినీ హాస్య నటులు ఆలీ, నెల్లూరు మేయర్ పొట్లూరు స్రవంతి, ఆప్కాప్ చైర్మన్ కొండూరు అనిల్ బాబు, జిల్లా నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. చెప్పారు అలాగే 2 అడుగులు ముందుకేసి ఈ పరిపాలన మనకి ఇస్తున్నారు. మనం అందరం చూస్తున్నాం. ఇప్పుడే మా అన్నగారు ప్రసన్న కుమార్ రెడ్డి గారు చెప్పినట్టు మరి ప్రత్యక్షంగా ఎవరు కూడా చేయని విధంగా, లంచాలు లేకుండా, ఎవరికి కూడా రికమెండేషన్ లేకుండా నేరుగా మన అకౌంట్లకే వచ్చిన విధంగా మరి సుమారు 3 లక్షల కోట్లకు పైగా డబ్బులు మన అకౌంట్లో వేసారంటే ఒక్కసారి ఆలోచించండి. అలాగే ప్రత్యక్షంగా పరోక్షంగా కలిపి సుమారు 5 లక్షల కోట్లకు పైగా డబ్బులు లంచాలు లేకుండా, ఎవరి రికమెండేషన్ లేకుండా, ఎవరికి అడగకుండా అర్హత ఒక్కటే ప్రామాణికంగా తీసుకొని మనకు అవసరానికి అనుగుణంగా ఇన్ని డబ్బులు ఖర్చు పెట్టి మనల్ని కూడా చూస్తున్న ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారు. అటువంటి ముఖ్యమంత్రిని, అలాగే ఇక్కడ మన ఎమ్మెల్యే గారిని ఎవ్వరు కూడా మరిచిపోకూడదని నేను మనవి చేసుకుంటున్నాను. ముఖ్యంగా మనం గిరిజనులకు సంబంధించిన విషయాల గురించే మాట్లాడదాం. ఎందుకంటే ప్రత్యేకించి ఈ నియోజకవర్గంలో సుమారు 40 మంది గిరిజనులు ఉన్నారు. ప్రతి ఒక్క గిరిజన అమ్మకు, ప్రతి ఒక్క గిరిజన అక్కకు, ప్రతి ఒక్క గిరిజన తమ్ముడికి, అన్నకు, చెల్లికి అందరికీ మనం చేస్తున్నాను. మన కోసం మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు గతంలో ఎవ్వరు చేయని విధంగా, ఎప్పుడు చేయని విధంగా ఆర్థిక న్యాయం, సామాజిక న్యాయం, రాజకీయ న్యాయం ఈ విధంగా చేసిన ఏకైక ముఖ్యమంత్రి గారు. ఇప్పుడే స్రవంతి మాట్లాడారంటే ఆయన రాజకీయ న్యాయం చేశారు, సామాజిక న్యాయం చేశారు. కాబట్టి ఈ నెల్లూరు అనేటువంటి గొప్ప జిల్లాకి, నగరానికి ఆమె మేయర్ కాగలిగారు. అదేవిధంగా గత ప్రభుత్వంలో గిరిజనులకు మంత్రి పదవి కూడా ఇవ్వలేదు. మీ అందరికీ తెలుసు, గత తెలుగుదేశం ప్రభుత్వంలో గిరిజనులకు మంత్రి పదవి ఇవ్వలేదు. కానీ మన ముఖ్యమంత్రి, మన జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇద్దరికి ఈరోజు మంత్రి పదవే కాదు, ఉప ముఖ్యమంత్రి పదవి ఇచ్చారు. నాకన్నా ముందు పాముల పశుపతి గారికి ఇచ్చారు. మరి ఇప్పుడు నేను గౌరవ ముఖ్యమంత్రి గారు దయ వల్ల, మా పెద్దలు విజయసాయి గారి ఆశీస్సుల వల్ల ఈరోజు మీ అందరి ముందు నేను ఉప ముఖ్యమంత్రిగా, గిరిజన శాఖ మంత్రిగా ఉన్నానంటే నాటి పాలనకి నేటి పాలనకి పోల్చి చూసుకోవాలని గిరిజన సోదరులందరూ కూడా మనం చేస్తున్నాను. అదేవిధంగా ఆనాడు గిరిజన సహకార సంస్థ ఉంది. గిరిజన సహకార సంస్థకి చైర్మన్ కూడా వెయ్యాలని ప్రభుత్వం, దద్దమ్మ ప్రభుత్వం అది. గిరిజన సహకార సంస్థ ఉంటే, జీసీసీ ఉంటే చైర్మన్ కూడా వేయలేదు. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు జీసీసీ కూడా శోభా సోతీరని మరి చైర్మన్గా వేశారంటే ఒక్కసారి గిరిజనులకు ఇచ్చిన ప్రాధాన్యత చూడండి. అలాగే ట్రైకార్ కూడా చైర్మన్ వేశారు. నాటు ట్రైకార్కి చైర్మన్ వేశారు. ఒక ఎన్నికలకు 2 నెలల ముందు, 3 నెలల ముందు మాత్రమే వేశారు. ఆ వేసిన తర్వాత ఆ చైర్మన్ ఈ ప్రభుత్వంతో కలిసి కేంద్ర ప్రభుత్వం వచ్చిన నిధులు, రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన నిధులన్నీ కూడా దగా చేశారు. అందరూ కూడా అవినీతి పాలు చేశారు. ఆ రోజు వారు ఇచ్చిన డబ్బులన్నీ కూడా ఒక్కసారి చూసుకుంటే కనీసం 34% మాత్రమే ఈరోజు వసూలు అవుతుంది. తిరిగి కట్టాలి ట్రైకార్ నిధులు, కేంద్రం నుంచి వచ్చిన నిధులు. అంటే వాళ్ళ కార్యకర్తలకు, వారికి నచ్చిన వాళ్లకు గిరిజన పేరున అన్యాయం చేశారు ఆనాడు. కానీ ఈరోజు మన ముఖ్యమంత్రి గారు ప్రతి ఒక్క గిరిజన కుటుంబానికి, ప్రతి ఒక్క దళిత కుటుంబానికి, ప్రతి ఒక్క బీసీ కుటుంబానికి, ప్రతి ఒక్క మైనార్టీ కుటుంబానికి, అగ్రవర్ణ పేదలందరికీ కూడా మీకు అందే విధంగా
మీకు చెందే విధంగా, మీకు పొందే విధంగా డబ్బులు మీ అకౌంట్గా వస్తున్నామంటే ఒక్కసారి ఆలోచించుకోమని మీకు అందరికీ మనవి చేస్తున్నాను. అదేవిధంగా మనం ఒక్కసారి భూముల గురించి చూద్దాం. పాడి భూములు ఉన్నాయి, పోడు భూములు ఉన్నాయి, బంజరు భూములు ఉన్నాయి. గతంలో చంద్రబాబు నాయుడు పరిపాలించారు. 14 సంవత్సరాల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, 4.5 సంవత్సరాల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. 14 సంవత్సరాల్లో ఉండి చంద్రబాబు నాయుడు గారు మన గిరిజనులకు ఇచ్చిన భూమి కేవలం 40,000 ఎకరాలు మాత్రమే. కేవలం 40,000 ఎకరాలు 17,000 మందికి మాత్రం ఇచ్చారు. కానీ మన ముఖ్యమంత్రి గారు, మన అన్న, మన జగను మన ప్రేమతో, అభిమానంతో, ఆదరణతో ప్రతి ఒక్క అధికారిని పిలిచి మా గిరిజనులకి ఎంత భూమి సాగు చేసుకుంటున్నారో అంత భూమి మిమ్మల్ని చెప్పడమే కాదు, 3 లక్షల ఎకరాలకు పైగా సుమారు 2 లక్షల మంది గిరిజనులకు ఇచ్చారంటే ఒక్కసారి మీరందరూ ఆలోచించుకొని ఇక్కడ రాని వారికి వచ్చిన మనం చేస్తున్నాను. అది జగనన్న పరిపాలన. 17,000 మంది ఎక్కడ, 2 లక్షల మంది ఎక్కడ, 40,000 ఎక్కడ, 3 లక్షల ఎకరాలు ఎక్కడ మీరు ఆలోచించుకొని. అంతకుముందు మన పెద్దలు రాజశేఖర రెడ్డి గారు వ్యక్తిగతంగా చూస్తే 2 లక్షలు ఇచ్చారు. అలాగే సామాజికంగా కూడా చూసుకుంటే ఆయన కూడా 4 లక్షల ఎకరాలు ఇచ్చారు. ఈ విధంగా అటు రాజశేఖర రెడ్డి గారు, జగన్ గారు గిరిజనుల మీద ప్రేమతో, అభిమానంతో గిరిజనులకు సామాజిక న్యాయం, ఆర్థిక న్యాయం ఉండాలని, ఈ సమాజంలో సమస్థాయి ఉండాలనే ఆలోచనతోనే జగన్మోహన్ రెడ్డి గారు భూములు ఇచ్చారు. అలాగే మన పిల్లల చదువు గురించి ఇంగ్లీష్ విద్య ఇచ్చారు. ఈరోజు మన రాష్ట్రంలో 2,705 స్కూల్స్ ఉన్నాయి, జూనియర్ కాలేజీలు ఉన్నాయి, ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి, ఆశ్రమ స్కూల్స్ ఉన్నాయి, అలాగే స్కూల్ ఆఫ్ ఎక్సలెన్స్ ఉన్నాయి. ఇన్ని పాఠశాలలు జగన్ గారు వచ్చిన తర్వాత ఇచ్చారు. అన్ని కూడా సక్రమంగా పనిచేస్తున్నారు. డిజిటల్ విద్య ఇచ్చారు. నాడు ఇంగ్లీష్ విద్య వాళ్ళు ఇవ్వలేదు. జగన్ గారు ఇంగ్లీష్ విద్య గిరిజన పిల్లలు బాగుపడకూడదు, దళితుల పిల్లలు బాగుపడకూడదు, మైనారిటీ పిల్లలు బాగుపడకూడదు, బీసీ పిల్లలు బాగుపడకూడదు, వాళ్ళకి ఇంగ్లీష్ వస్తే వారికి ఇబ్బంది అనే ఉద్దేశంతో ఇంగ్లీష్ విద్యను కూడా టీడీపీ వాళ్ళు అడ్డుకుంటున్నారు. ఇవన్నీ మీరు ఆలోచించాలి. ఇక్కడ వచ్చిన అమ్మ కానీ, అక్క కానీ, చెల్లి కానీ బాగా ఆలోచించాలి. అంతేకాకుండా పోడు భూములకి, బీడు భూములకి రైతు భరోసా ఇచ్చిన నాయకుడు మన ముఖ్యమంత్రి. 13,500 రూపాయల సంవత్సరానికి ఇచ్చి సుమారు 3,45,000 మంది గిరిజనులకి, ఒక్క గిరిజనులకే 3,45,000 మందికి రైతు భరోసా ఇస్తున్నారంటే ఒక్కసారి మీరు ఆలోచించుకోండి. రైతు భరోసా కాదు, అమ్మఒడి ఇచ్చారు, వైఎస్ఆర్ చేయూత ఇచ్చారు, మీ అందరికీ తెలుసు, చేతోడు ఇచ్చాడు, జగన్ తోడిచ్చాడు, పెన్షన్ ఇస్తున్నారు. ఇన్ని పథకాలు ఎప్పుడైనా చూసామా? ఎవరైనా మనకి ఇచ్చారా? జగన్ ఇచ్చారంటే విషయము ప్రతి ఒక్కరు కూడా మీరు ఆలోచించుకోవాలని మనం చేసుకుంటున్నాను. నేను ఈరోజు జగన్ ఇచ్చిన సంక్షేమ పథకాలు కానీ, జగన్ ఇచ్చిన నవరత్నాలు కానీ, లేకపోతే గిరిజన కుటుంబాలు ఆకలితో ఉండాలి. ఈరోజు ఒక్క కుటుంబం కూడా ఈ రాష్ట్రంలో గిరిజనులు కానీ, దళితులు కానీ ఆకలితో లేరు. ఎవరు కూడా, అందరూ కూడా ఏదో పథకం రూపంగా గిరిజన కుటుంబాన్ని పెంచుతున్నారు, పోషిస్తున్నారు, ఆర్థికంగా చేయూతిస్తే లేపుతున్నారు, అంటదండలు ఇస్తున్నారు, ఆదుకుంటున్నారు. అది జగన్ పాలన. అటువంటి పాలన ఉన్నది కాబట్టి జగన్ ఎవరిని మర్చిపోకూడదు. అలాగే ఇక్కడ ప్రసన్న కుమార్ రెడ్డి గారిని, మీ ఎమ్మెల్యే గారిని కూడా ఎవరు మర్చిపోకూడదని మీకు మనం చేసుకుంటున్నాను. అంతేకాదు, గిరిజనులకు ఎక్కడైనా ఆధార్ కార్డు లేకపోతే పెన్షన్ కానీ, ఇల్లు కానీ, రేషన్ కార్డు కానీ, వైఎస్ఆర్ చేతు కానీ, అమ్మఒడి కానీ ఏమైనా పథకాలు రాకపోతే మా డిపార్ట్మెంట్తో పాటు, రెవెన్యూ డిపార్ట్మెంట్తో పాటు, సచివాలయంతో పాటు ప్రేమ్జీ సంస్థ నుంచి కొంతమంది ఉద్యోగులు మన కోసం వచ్చి ఆధార్ కార్డు లేని వరకు ఆధార్ కార్డు చేయిస్తున్నాం. తెలియక పెన్షన్ కానీ, ఇల్లు కానీ, రేషన్ కార్డు కానీ లేకపోతే వాళ్ళకి కూడా చెప్పించి అందరూ కూడా సంక్షేమ పథకాలు వచ్చేటట్టు చేస్తున్నాం గిరిజనులందరూ కూడా. కాబట్టి ఇక్కడ ఉన్న ఏడాది గిరిజన సోదరులు కానీ, ఏడుకొండ గిరిజన సోదరులు కానీ, అలాగే సుగాలి గిరిజన సోదరులు కానీ, ఎవరైనా సరే ఈ ప్రాంతంలో ఉన్న గిరిజన సోదరులందరూ కూడా మరి జగన్ని మర్చిపోరని, మర్చిపోకూడదని మీ అందరూ కూడా నేను మనవి చేసుకుంటున్నాను. అలాగే మనం చూస్తున్నాం ఇక్కడ మనమందరం కూడా 44 లక్షల మందికి అమ్మఒడి పథకం ఇస్తున్నారు. 82 లక్షల మంది పిల్లలకు, ఎవరైతే 44 తల్లులు ఉన్నారో వారి పిల్లలకి 82 లక్షల మంది కూడా అమ్మఒడి పథకం ఇస్తున్నారు. ఈ విధంగా భారతదేశంలోని
ఏ రాష్ట్రంలో కూడా ఇవ్వలేదనే విషయం గుర్తుపెట్టుకోవాలి. 52 లక్షల మంది రైతన్నలకి రైతు భరోసా ఇస్తున్నారు. 52 లక్షల మంది రైతన్నలకి 25 లక్షల మందికి వైఎస్ఆర్ చేయూతిస్తున్నారు. మన అమ్మలకు అక్కలకు చెల్లెలకు 25 లక్షల మందికి 18,750 రూపాయలు చొప్పున. అలాగే 79 లక్షల మందికి వైఎస్ఆర్ ఆసరా ఇస్తున్నారు. అమ్మకి అక్కకు చెల్లికి 79 లక్షల మందికి. అలాగే 31 లక్షల మందికి మీ అందరికి తెలుసు ఇల్లు పట్టాలు ఇచ్చారు. మరి గతంలో ఎప్పుడు వీళ్ళకి ఇచ్చారా అని అడుగుతున్నాను. చంద్రబాబు నాయుడు గారు చెప్పినవన్నీ అబద్ధాలని విషయమని మీరందరూ తెలుసుకోవాలని మీకు మనవి చేసుకుంటున్నాను. అలాగే ఈ రాష్ట్రంలో 1,35 లక్షలకు పైగా ఇల్లు ఉంటే ప్రతి ఇంటికి కూడా అదే సుమారు ఇంటికి కూడా లెక్క పెట్టుకుంటే 80% ఇళ్లకు 1 నుంచి 8 పథకాలు వస్తున్నాయి. 80% ఇళ్ళకి 1 నుంచి 8% ఇళ్ళకి. అలాగే 2 నుంచి 3 పథకాలు 18% ఇళ్ళకి వస్తున్నాయి. 2 నుంచి 3 సంక్షేమ పథకాలు 18% ఇల్లు ఇస్తున్నాయి. కేవలం 2% మందికి ఇవ్వలేకపోతారు. అక్కడ భూములు ఎక్కువ ఉన్నవాళ్ళు కానీ ఉద్యోగస్తులు ఉండడం వల్ల ఇవ్వలేకపోతున్నాం. ఈ విధంగా సంక్షేమము ఎక్కడైనా ఉన్నదా? ఏ రాష్ట్రంలోనే ఉన్నదా? భారతదేశంలో ఒక్క మన నాయకుడు మన ముఖ్యమంత్రి గారే ఇస్తున్నారని మీకు సవినయంగా మనం చేస్తున్నాను. అదేవిధంగా దేవుణ్ణి మనం పిలుస్తాం. నా అవసరాలు తీర్చు దేవుడా అంటాం. నా ఆపద నుంచి గట్టెక్కించి దేవుడా అంటాం. అడగక ముందే అండి ఇచ్చిన జగన్ను ఏమనాలి? జగన్ మనం అడిగేమో ఇల్లుమని, జగన్ మనం అడిగేమో వైఎస్ఆర్ చేతుమ్మని, జగన్ మనం అడిగేమో అమ్మఒడి ఇమ్మని, జగన్ మనం అడిగేమో ఇక్కడ నా రైతు భరోసా ఇమ్మని, జగన్ మనం అడిగేమో చేతోడిమ్మని, జగన్ తోడిమ్మని, జగన్ మనం అడిగేమో మన వెహికల్కి జగన్ ఇమ్మని అడిగేమో. మనం అడక్క ముందే అన్ని ఇచ్చిన జగనే మనకు దేవుడు. దళితులకు దేవుడు, గిరిజనులకు దేవుడు, బీసీలకు దేవుడు, మైనారిటీలకు దేవుడు, ఆఖరిపడిన పేదలందరికీ దేవుడు జగన్. ఎందుకు అడక్క ముందు అన్ని ఇస్తున్నాడు ఆయన. ఎవరిని ఇచ్చారా? ఇంతకుముందు జన్మభూమి కమిటీ, దగులుబాజు కమిటీ ఉండేది. లంచం ఇస్తే తప్ప మనకి ఇల్లు కానీ పెన్షన్ కానీ రేషన్ కార్డు కానీ ఇచ్చేవారు కాదు. ఈరోజు పెన్షన్ కూడా మనకు వచ్చే నెల నుంచి మన ముఖ్యమంత్రి గారు 3,000 పెన్షన్ చేస్తున్నారు. పెన్షన్ అలాగే ఆరోగ్యం బాగలేకపోతే 25 లక్షల రూపాయలు వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ మనందరికీ తెలుసు. 25 లక్షల రూపాయలు మనకు జగన్ ఇచ్చేస్తున్నారు. గతంలో ఎప్పుడైనా ఇచ్చారా? 3,257 జబ్బులకు 3,257 జబ్బులకు 2,200 హాస్పిటల్ మీరు ఎక్కడికి వెళ్ళే బాగు చేయించుకోవచ్చు. అది జగన్ గొప్పతనం, జగన్ మానవత్వం, జగన్ మంచితనం. అటువంటి జగన్ మీరు మర్చిపోతారా? ముఖ్యంగా గిరిజనులు మరీ మర్చిపోకూడదు. మనం అడగకుండానే అడగలేము. మనం గిరిజనులంతా నమోదేస్తారు, గిరిజనులంతా అమాయకులు, గిరిజనులంతా సిగ్గు బిర్యంతో ఉన్నవారు ఏది కూడా అడగలేదు. మన అడగకుండానే ఇస్తున్నారు. ఇక నేను ఒక 2 నిమిషాలు ముగించేస్తున్నాను. ముగించే ముందు మీకు మనవి చేస్తున్నాను. ఆనాడు జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే చంద్రబాబు నాయుడు గారు, రాజశేఖర రెడ్డి గారు, ఎన్టీ రామారావు ఎంతో మంది పరిపాలన మనం చూసాం. మరి టీడీపీ వాళ్ళు అంటున్నారు మేమేదో మా ప్రభుత్వం వస్తే మా ముఖ్యమంత్రి గారు మా ప్రభుత్వం వారిచ్చిన పథకాలు రద్దు చేసామని. నేను వాళ్ళు అడుగుతానండి. ఇక్కడ టీడీపీ వాళ్ళ నాయకులకి, మా గిరిజన నాయకులు కావచ్చు, చంద్రబాబుడు కావచ్చు, లోకేష్ కావచ్చు, వాళ్ళతో ఉన్న పవన్ కావచ్చు, ఆ రోజు మీరు ఇచ్చినప్పుడు 20 హామీలు గిరిజనులకి, ఈ 20 హామీలు మీరు ఎన్ని అమలు చేశారని అడుగుతున్నాను. కనీసం 2 ఎకరాల భూమి కొనేసిస్తామన్నారు. 1 ఎకరా భూమి అయినా మీరు కొనేసిచ్చారా గిరిజనులకు అడుగుతున్నాను నేను. ఎస్టీ కమిషన్ ఇస్తామని చెప్పారు మీరు. ఆ ఎస్టీ కమిషన్ మీరు ఇచ్చారా అని అడుగుతున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఎస్టీ కమిషన్. అలాగే రైబాబు గారు మొదటి ఎస్టీ కమిషన్ చైర్మన్. ఈ రోజేమో మళ్ళీ 2వ చైర్మన్ కూడా మళ్ళీ ఇవ్వడం జరిగింది. డాక్టర్ శంకరరావు గారు ఎస్టీ కమిషన్కి. మీరు చెప్పారు, అన్ని చెప్పారు అబద్ధాలు. ఇవి 20 హామీలు మీరు ఇచ్చేవి. ఈ 20 హామీలు మీరు నెరవేర్చాలని అడుగుతున్నాను. మీకు చాలాసార్లు రమ్మను, రండి మాట్లాడదాం, విలేకరుల ముందు మాట్లాడదాం, విజయవాడలో మాట్లాడదామా, విజయనగరం మాట్లాడదామా, భారత్పురంలో మాట్లాడదామని మీరు ఎవ్వరూ రాలేదు. ఒక పేపర్ వాడు చెప్తాడు 14 పథకాలు రద్దు చేస్తామంటాడు. మరొక పేపర్ వాడు చెప్తాడు 18 పత్రికలు అంటాడు. ఇంకో గిరిజన నాయకుడు చెప్తారు 14 అంటాడు. ఇంకోటి చెప్తారు 24 పథకాలు అంటాడు. ఎవరు చెప్పింది నమ్మాలి?
ఎవరైనా మేనిఫెస్టోని పెట్టి చూస్తారు. మేము మేనిఫెస్టోని గురించి అమలు చేశారు. గిరిజనులకు మోసం చేశారు, గిరిజనులకు వంచన చేశారు, గిరిజనులకు దగా చేశారు. మీరే గిరిజనుల గురించి మాట్లాడింది, మీరే జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడింది, మీరే మా ప్రభుత్వం గురించి మాట్లాడింది. దద్దమ్మ ప్రభుత్వం మీది, దద్దమ్మ పార్టీ మీది, పరిగిరని పార్టీ మీది. ఇచ్చిన మాట కట్టుబడి గిరిజనులకు అన్ని చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగా మీరు ఇచ్చిన హామీలు 5 హామీలు మీరు చెప్పారు సంతకం చేస్తానని. ఇదిగా ఇక్కడ చూడండి, చంద్రబాబు నాయుడు ఫోటో, పవన్ కళ్యాణ్ ఫోటో. మా ప్రభుత్వం వచ్చి అమలు చేస్తామని చెప్పారు. మీరు చేశారా అడుగుతాను. మీకు రైతు రుణమాఫీ చేస్తామని చెప్పారు. 87,612 కోట్లు. మీరు రైతులకు మోసం చేశారు కదా, రైతులకు దగా చేశారు కదా, రైతులకు అన్యాయం చేశారు కదా. 87,612 కోట్లు మాఫీ చేస్తాను, పైసా కట్టొద్దని చెప్పిన మీరు, మీ తెలుగుదేశం వాళ్ళు కేవలం 15,000 కోట్ల మాత్రం మాఫీ చేశారు. రైతులకు మోసం చేసినట్టు కాదా అని అడుగుతున్నాను నేను. అదేవిధంగా మా అక్కలు ఉన్నారు, మా చెల్లెలు ఉన్నారు, మా అమ్మలు ఉన్నారు, తీసుకున్న డ్వాక్రాలు ఉన్నారు, తీసుకున్న పొదుపు సంఘాలు ఉన్నారు. పైసా కూడా మీరు కట్టక్కండి, మేము మాఫీ చేస్తామని చెప్పారే, ఒక్క పైసాని మాఫీ చేశారని అడుగుతున్నాను. మీకు మీరు ఇచ్చిన హామీ నువ్వే కదా, ఒక్క పైసాని మాఫీ చేశారా? అమ్మకి మీరు మోసం చేయలేదని అడుగుతున్నాను, అక్కకి మీరు మోసం చేయలేదని అడుగుతున్నాను, శనికి మీరు మోసం చేయలేదని అడుగుతున్నాను. మహిళా జాతి అందరికీ మోసం చేశారు. 79 లక్షల మహిళా తల్లులకు, చెల్లెలకు, అక్కడికి అందరికీ మోసం చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ. మోసం చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు, ఆయనకి అన్నకున్న నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. మా నాయకుల గురించి మాట్లాడతారా? వైఎస్ఆర్ ఆసరా పేరు ఇప్పటి వరకు 3 విడతలు ఇచ్చాం మేము. మరొక విడత జనవరిలో ఇవ్వబోతున్నాం. ఆ రోజు 12,000 కోట్లు, ఈ రోజు 27,000 కోట్లు మా నాయకుడు జగన్ గారు ఇస్తున్నారంటే ప్రతి ఒక్క చెల్లి, ప్రతి ఒక్క అక్క, ప్రతి ఒక్క తల్లి జగన్ గారి గురించి మీరు ఆలోచించాలి, చంద్రబాబు గురించి మీరు ఆలోచించాలని మీకు మనం చేస్తున్నాడు. బాబు వస్తాడు, జాబ్ ఇస్తాడన్నాడు, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తామన్నాడు. ఇచ్చారా అడుగుతున్నాను నేను. కేవలం 43,000 ఇచ్చారు. ఈ రోజు మనం 4 లక్షల పైకి ఉద్యోగాలు ఇచ్చాం. మన ప్రభుత్వం, మన ముఖ్యమంత్రి, మీ అన్న, మా అన్న, మన అన్న జగన్మోహన్ 4 లక్షల పైకి ఉద్యోగాలు ఇచ్చారు. దగులుబాజులు వాళ్ళు, మోసగాళ్ళు వాళ్ళు, దగాకోర్లు వాళ్ళు. అటువంటి పార్టీని నమ్మితే, అటువంటి నాయకులు నమ్మితే మనమే నష్టపోతాం, మనకే కష్టాలు వస్తాయి, మనకే బాధలు వస్తామని మీ అందరికీ మనం చేస్తున్నాను. ఇంటికి కొల ఇస్తామన్నారు, అది కూడా ఎగ్గొట్టేశారు. ఇవన్నీ కూడా చెప్పకపోతే ఇంకా చాలా ఉన్నాయి. కాబట్టి నేను ముగించే ముందు మీకు మనం చేసుకుంటున్నాను. పొత్తులతో వస్తున్నారు మాయగాళ్ళు జాగ్రత్త, పొత్తులతో వస్తున్నారు మాయగాళ్ళు జాగ్రత్త. హామీలిచ్చి మోసం చేసిన బాబులున్నారు జాగ్రత్త, హామీలిచ్చి మోసం చేసిన బాబులున్నారు జాగ్రత్త. గత మోసాలు గుర్తు తెచ్చుకో, గత మోసాలు గుర్తు తెచ్చుకో, పేద గుర్తును గుర్తు పెట్టుకో. గత మోసాలు గుర్తు తెచ్చుకో, పేద గుర్తును గుర్తు పెట్టుకో. జగనే మన వెంట ఉంటాడు తోడు నీడగా, జగనే మన వెంట ఉంటాడు తోడు నీడగా. అన్నదమ్ములారే కదిలి రండి, అక్క చెల్లెలారే కదిలి రండి, అన్నదమ్ములారే కదిలి రండి, అక్క చెల్లెలారే కలిసి రండి. సమరానికి సైనికులే ముందు నడండి, సమరానికి సైనికులే ముందు నడండి. వైఎస్ఆర్ జెండాను ఎగరవేయండి, వైఎస్ఆర్ జెండాను ఎగరవేయండి. జగనే 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 ముందు సీఎం అని సాటి చెప్పండి, జగనే ముందు సీఎం అని సాటి చెప్పండి. జై జగన్, జై జగన్, జై జగన్. గిరిజన శాఖ ఈ 4 జిల్లాల యొక్క బాధ్యతను భుజాన వేసుకొని జగనన్నను ముఖ్యమంత్రి చేయాలనే కృతనిశ్చయంతో ముందుకు నడుస్తున్నటువంటి పెద్దలు, రాజ్యసభ సభ్యులు, సీనియర్ నాయకులు విజయసాయిరెడ్డి గారు, కార్యక్రమాల్లో పాల్గొన్నటువంటి నాతో పాటు ఉన్నటువంటి నాయకులందరికీ పేరు పేరున నమస్కారం. నాకన్నా ముందు ఉప ముఖ్యమంత్రి గారు తనదైన శైలిలో ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలు ఏ విధంగా నడుచుకోవాలో విపులంగా చెప్పారు. అయితే నేనైతే
ఒక్క విషయాన్ని ప్రస్ఫుటంగా మీకు చెప్పాలని, ఈ యొక్క సమావేశం జగనన్న లేడు, జగనన్న బొమ్మ పెట్టుకొని ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నాం. ఈ సమావేశం ముందు చాలామంది పెద్దలకు, స్వర్గీయులకు పూలమాలంకృతం చేశారు. ఒకరు బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గారు, 2 జ్యోతిరావు పూలే గారు, 3 సాహు మహారాజ్ గారు, 4 పెరియార్ రామస్వామి నాయకర్ గారు, 5 జగజ్జీవన్ రావు గారు, 6 మౌలానా అబుల్ కలాం ఆజాద్ గారు. వీరందరూ భారతదేశ చరిత్రలో సామాజిక సాధికారత రావాలి, ఇది అవసరం అని చెప్పి అనేక ఉద్యమాలు చేశారు. అయితే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 3 ప్రాంతాల్లో బస్సు యాత్రలు జరుగుతూ ఉన్నాయి. సామాజిక సాధికార బస్సు యాత్ర ఈ రాష్ట్ర చరిత్రలో ఏ ముఖ్యమంత్రి ఆ మహనీయుల యొక్క కోరిక తీర్చలా, ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే ఆంధ్రప్రదేశ్ చరిత్రలో సామాజిక విప్లవానికి తెరదీశారు. సామాజికంగా ఉన్న అసమానతలు పోవాలని, సమాజంలో ఉన్న కుళ్ళు కుతంత్రాలు ప్రక్కకెళ్లాలని, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల యొక్క స్థితిగతులు పెరగాలని, వాళ్ళ కుటుంబాలు బాగుండాలని, వాళ్ళ కడుపులోని ఆకలి తీరాలని, వాళ్ళు సమాజంలో మిగిలిన వారితో సమానంగా బ్రతకాలని ఒక ఉద్దేశంతో పరిపాలన చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి ఈ దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు. ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మున్నెన్నడూ ఏ ముఖ్యమంత్రి ఆ ఆలోచన లేదు. పేదవాడి యొక్క స్థితి పెరగాలని, పేదవాడి పిల్లలు బాగా చదవాలని, వాళ్ళు చదువు ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని, ప్రపంచంలో ఏ రాష్ట్ర ఏ దేశంలోకి వెళ్ళినా ఆంధ్రప్రదేశ్ చదివే పేదవాడి పిల్లవాడు ఇంగ్లీష్ మీడియం చదవాలి, బ్రహ్మాండంగా మాట్లాడాలి, వాళ్ళ కుటుంబం బాగుండాలనే ఆలోచనతో కొన్ని కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఖర్చు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఎప్పుడన్నా చూసారా? చంద్రబాబు నాయుడు ఏం చేశారో తెలుసుగా మీకు? పేదవాడి పిల్లవాడికి ఇంగ్లీష్ మీడియం చదివించాలంటే కోర్టుకి వెళ్తాడు. వాడు చదవకూడదంట, వాళ్ళు మనవాడు చదవచ్చు, వాళ్ళు చుట్టాలు చదవచ్చు, కొన్ని పత్రికలు రాస్తా ఉన్నాయి, రామోజీరావు గారి పత్రికలు మనవరాలు చదవచ్చు, రాధాకృష్ణ గారి చుట్టాలు చదవచ్చు, ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ పిల్లలు చదవకూడదంట. అదే గమనించాడు జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే ఇక్కడ కూర్చున్న పేదవారి పిల్లలు ఇంగ్లీష్ చదవాలని, సిబిఎస్ఈ చదవాలని కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి అదే అంబేద్కర్ గారు కోరుకున్నాడు, అదే కాంశీరామ్ గారు కోరుకున్నాడు, అదే సాహు మహారాజ్ కోరుకున్నాడు. ఇకపోతే రెండవది, ఈ రాష్ట్ర చరిత్రలో పేదవాడికి అనారోగ్యం వస్తే గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి చూయించుకొని నయంగాక ఇంటికి వచ్చి చనిపోయేవాడు ఈ ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు. కానీ జగన్మోహన్ రెడ్డి గారి తండ్రి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఆరోగ్యశ్రీ తెచ్చి ఈ పేదవాళ్లకు నేనున్నానన్న భరోసా హాస్పిటల్లో చూయించుకోవడానికి అవకాశం కల్పించాడు. 4 అడుగుల ముందు పేసి ఈరోజు రాష్ట్రంలో ఈ పేదవాడు ఎక్కడ అనారోగ్యంగా చనిపోకూడదని, పేదవాడు ఎక్కడ ధైర్యంగా బతకాలని ఈ రాష్ట్రంలోనే కాదు, ఈ రాష్ట్రం ఏ రాష్ట్రంలోనైనా తెల్ల రేషన్ కార్డు ఉంటే చూయించుకొని బ్రహ్మాండంగా ఇదివరకు 5 లక్షలు ఇచ్చేది ఈరోజు 25 లక్షలు చేసి నయమైన తర్వాత ఇంటికి వస్తే పని చేసుకోలేరని ఆ అనారోగ్యవంతులకి ఖర్చులకు డబ్బులు ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారు. ఇది చరిత్ర. ఏనాడు చంద్రబాబు చేయలా. చంద్రబాబు రాజశేఖర్ రెడ్డి గారు పెట్టినటువంటి ఆరోగ్యశ్రీలో కొన్ని రోగాలు తీసేశాడు. ఇది ఈరోజు మీరందరికీ తెలుసు, మనందరం పేదవాళ్ళమే, ఇల్లు ఉండదు, ఇల్లు స్థలం ఉండదు, 30 లక్షల ఇళ్ల పట్టాలు ఇచ్చి ఈ రాష్ట్ర చరిత్రలో ఇళ్లు కట్టిస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. పేదవాడికి కూడు గూడు ఆరోగ్యం చదువు కావాలని కోరుకున్నటువంటి ముఖ్యమంత్రి 2,50,000 కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలో ఖర్చు చేస్తే 80% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి అస్తిత పక్షపాతం లేకుండా, రికమెండేషన్ లేకుండా, నావాడు నీవాడు చూడకుండా, ఏ పార్టీ అని చూడకుండా
నువ్వు తెలుగుదేశం అయినా నీకు కూడా అర్హత ఉంటే ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. ఇది కాదా పేదవాడి యొక్క సామాజిక విప్లవం? ఈరోజు చూస్తూ ఉన్నాం, పేదవాడి కోసం జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని కార్యక్రమాలు చేస్తూ ఉంటే, ఇందాక అన్న చెప్పాడు, ఆసరా, చేయూత, గోరుముద్ద ఒకటి కాదు, పేదవాడి తలుపు తట్టి నీకు ఇదిగో నీకు అర్హత ఉంది, ఈ సహాయం చేస్తానని చెప్పే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. నిరుద్యోగుల కోసం చంద్రబాబు ఏం చేస్తాడో తెలుసు. బాబు వస్తే జాబ్ వస్తుందన్నాడు, జాబు లేకపోతే 2000 రూపాయలు ఇస్తా ప్రతి నెల అన్నాడు, పారిపోయాడు. జగన్మోహన్ రెడ్డి గారు 4 లక్షల పైగా ఉద్యోగాలు ఇస్తే 80% ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకి. రాజకీయంగా ఈరోజు మేమంతా ఇక్కడ కూర్చున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారి దయ. ఈ దేశ చరిత్రలో ఆ మహానుభావులు కోరుకున్నటువంటి సామాజిక విప్లవంలో భాగం రాజకీయ వారసత్వం, రాజకీయ భాగస్వామ్యం. మంత్రులు ఇస్తే అగ్రతాంబూలం. ఈ రాష్ట్రంలో మూలనున్నటువంటి ఏ కులానైనా వెతికి నువ్వు ఇదిగో ఈ కులం, మీకు ఈ కార్పొరేషన్ ఉందయ్యా, ఇదిగో దీంట్లో డైరెక్టర్ అయ్యా, నీకు ఇదిగో ఎమ్మెల్యే ఇస్తారావయ్యా, ఇదిగో మా ముఖ్యమంత్రి దొరికాడు. కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. ఈ మధ్య ఇంకొక విషయం చెప్తున్నారు. ఒక ఆయన దగ్గరికి వెళ్ళాడు అప్పు తెచ్చుకోవటానికి. మరి ఇందాక మా అన్నయ్య చెప్పాడు 2014లో ఎన్ని హామీలు ఇచ్చాడో, ఎన్ని చేశాడు. నిన్న మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు క్రైస్తవులకు సంబంధించి. నా దళిత సోదరులకు, దళిత క్రైస్తవులకి ఈ సమావేశం నుంచి చాలా వినయంగా తెలియపరుస్తా ఉన్నా. ఎందుకంటే మనం మోసపోవద్దు. మనల్ని కాపాడుతున్నాడు గుండెలో పెట్టుకుని జగనన్న. ఈ రాష్ట్ర చరిత్రలో దళితుల కోసం కానీ, దళిత క్రైస్తవుల కోసం కానీ గొప్పగా ఆలోచించే నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు. దళిత క్రైస్తవులకి ఎస్సీలుగా గుర్తించాలని భారతదేశ ప్రభుత్వానికి ఇక్కడ చట్టం చేసి పంపించినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు ఎప్పుడైనా చేశాడా? చంద్రబాబు వల్ల అయిందా? అవునా? దళితులకు ఎక్కడి నుంచో, క్రిస్టియన్లకు ఇతర దేశాల నుంచి వచ్చి సహాయం చేయాలని మిషనరీలు వస్తే, మిషనరీస్ ఆ ఆస్తిని చంద్రబాబు టైంలో చంద్రబాబు అనుయాయులు, చంద్రబాబు మంత్రివర్గంలో మంత్రులు అప్పడంగా కాజేసి వేరే వాళ్ళకి ఆక్రమించుకుంటే మా ముఖ్యమంత్రి గారి కోసం చంద్రబాబు మాట్లాడుతూ ఉన్నాడు. దయచేసి దెయ్యాలు వేదాలు వెల్లించినట్టు చంద్రబాబు ఈ రాష్ట్రంలో దళిత సంక్షేమం మీద, దళితుల అభివృద్ధి మీద, క్రైస్తవ సంక్షేమం మీద, క్రైస్తవ అభివృద్ధి మీద నీతో చర్చిస్తాకి నేను సిద్ధంగా ఉన్నా. రాష్ట్ర మంత్రిగా, జగన్మోహన్ రెడ్డి గారి సైనికుడిగా. మా పేదవారిని ప్రక్కదవ పట్టించొద్దు. ఈ రాష్ట్రంలో అంబేద్కర్ వాదం విధాలుతూ ఉంది, అంబేద్కర్ భావజాలం భుజాన నడుస్తూ ఉంది. అతనే జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన అడుగుజాడలో మేము ఉంటాం. 2024 ఎన్నికలు వస్తూ ఉన్నాయి. ఇందాక మా అన్నయ్య చెప్పాడు కొన్ని స్కీములు తీశారని. నేను చెప్తా ఉన్నా, ఆయన చేశాడు ఛాలెంజ్. ఆయన తమ్ముడుగా నేను కూడా చెప్తా ఉన్నా, ఆయనతో చర్చకొచ్చినా, నాతో చర్చకొచ్చినా చంద్రబాబు ఈ రాష్ట్రంలో ఏ స్కీము తీశారో, ఏం సహాయం చేశాడో, ఇది వరకు ఉన్నప్పుడు లోన్లు పందికొక్కులాగా బినామీ పేరుతో మాకు కాజేశారు. రాజ్యాంగబద్ధంగా వచ్చిన మా హక్కులు కాల రాశారు. మాకు రావాల్సిన మాట నువ్వు మింగేశావు. ఈరోజు ఒక్క పైసా వృధా కాకుండా మూలనున్న ముసలమ్మ గుడిసెలా ఉన్న వాళ్ళకు కూడా మా డబ్బులు పంచుతుంది జగన్మోహన్ రెడ్డి గారు. మమ్మల్ని కాపాడుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు. అందుకనే మీ అందరికీ నమస్కరిస్తా ఉన్నా. నిజంగా ఇంకా చాలాసేపు మాట్లాడచ్చు, కానీ ఈరోజు రాష్ట్ర చరిత్రలో జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు భావితరాల కోసం పనిచేస్తూ ఉన్నాడు. మన ఎదుగుదల, మన జీవిత ఎదుగుదల ఆకాంక్షించి పనిచేస్తూ ఉన్నాడు. ఆయనను ఆశీర్వదించాలి, ఆయన కాపాడుకోవాల్సిన బాధ్యత మన మీద అని చెప్తూ కోవూరు నియోజకవర్గం గురించి చెప్పవసలా, ప్రసన్నల కోసం అసలు చెప్పవసలా. సిన్సియర్గా జగనన్న జెండాను భుజాన వేసుకొని ఎన్ని అవాంతరాలు వచ్చినా మీకోసం నిరంతరము పనిచేసే నాయకుడు మీ ఎంపీ గారు. అంతకన్నా మంచివాడు. వీరిద్దరికి మీ అందరి ఆశీర్వాదం, పర్టికులర్గా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు, ఉన్నత కులాల్లో పేదవారు నడిచి కలిసి జగనన్న బావుట ఎగురవేయటానికి భాగస్వాములు అవ్వాలని కోరుకుంటూ కార్యక్రమాన్ని నన్ను ఆహ్వానించిన పెద్దలకు ధన్యవాదాలు చెప్తూ సెలవు తీసుకుంటా ఉన్నా. జై జగన్, జై జగన్. థ్యాంక్ యూ. వసతి దీవెన ఇవన్నీ కార్యక్రమాలు తీసుకొచ్చి
ఈరోజు తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంత దుష్ప్రచారాలు చేస్తున్నారంటే, మరి మన జగనన్న ప్రభుత్వంలో 4 లక్షల ఉద్యోగాలు వస్తే మొన్న విజయోత్సవ సభలో ఎంత దుర్మార్గంగా మన లోకేష్ మరి మాట్లాడుతున్నాడంటే మనం గమనించాలి. ఒక్క ఉద్యోగమైనా వచ్చిందా తమ్ముళ్ళు అంటున్నాడు. నిజంగా వాళ్ళకి మోకాల్లో మైండ్ ఉందని అడుగుతున్నాను లోకేష్ని, వాళ్ళ నాన్నని చంద్రబాబు నాయుడిని. 4 లక్షల ఉద్యోగాలు జగనన్న ఇస్తే ఇది దేశ చరిత్ర. ఈరోజు ఒక మెడికల్ రంగంలోనే 56,000 ఉద్యోగాలు ఇచ్చారు. మరి అలాగే ఆర్టీసీ రంగంలో 46,000 ఉద్యోగాలు ఇచ్చారు. ఇవన్నీ కూడా మరి ఎందుకు మీరు ఇంత అబద్ధాలు చేస్తున్నారు? ఇంత దుర్మార్గమైన రాజకీయాలకు మీరు ఒడిగడుతున్నారు. ఈ రాష్ట్రంలో అందరు కూడా ఒక్కటే, నాకు కొంచెం సహకరించట్లేదు కాబట్టి దయచేసి నేను చెప్పేది మీ అందరికి ఒకటే విషయం. మరి మన జగనన్నని మనం అందరం కాపాడుకుంటేనే మన పేద వర్గాలు, నా ఎస్సీ, నా బీసీ, నా మైనార్టీ, నా అక్క చెల్లెమ్మలు, నా అవ్వాతాతలు, నా రైతులు అని జగనన్న పేదల సంక్షేమం కోసం ఎంత నిరంతరాయంగా పోరాడుతూ ఒక లక్ష్యంతో ముందుకెళ్తూ నిజాయితీ అయినటువంటి నాయకుడు జగనన్న, నిజమైనటువంటి నాయకుడు జగనన్న. కాబట్టి మన అందరం ఈ రాష్ట్రంలో జగనన్నని కాపాడుకుంటేనే రేపు మన పిల్లల భవిష్యత్తు, మన అక్క చెల్లెమ్మల భవిష్యత్తు. ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క అక్కకి, ప్రతి ఒక్క చెల్లికి నేను చెప్పేది ఒకటే, చంద్రబాబు నాయుడు మాయ మాటలకి, మోసానికి, దగాకి 2014 నుంచి 19 వరకు మన అక్క చెల్లెమ్మలు ఎలా మోసపోయారో, మన డ్వాక్రా రుణాలు కూడా చెల్లించకుండా లాస్ట్లో ఎన్నికల కోసం పసుపు కుంకుమ అన్నాడు. కానీ మన మహిళా మతలందరూ కూడా చంద్రబాబు నాయుడుకి ఆ రోజు బుద్ధి చెప్పి 23 స్థానాలకి పరిమితం చేశారు మన అక్క చెల్లెమ్మలు. కాబట్టి దయచేసి అక్క చెల్లెమ్మలు, ఎస్ఎస్సీ, బీసీ, మైనార్టీలందరూ కూడా జగనన్న ప్రభుత్వానికే మనం వంతపడాలి. ఎందుకంటే మన జగనన్న ప్రభుత్వంలో మరి అభివృద్ధి అంటున్నారు వీళ్ళు, రోజుకు ఒక కథనంతో దుర్మార్గంగా రాయిస్తున్నారు అభివృద్ధి లేదని. అభివృద్ధి అంటే ఏంది? ఈరోజు 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాడు మన జగనన్న. మరి ఈరోజు నెల్లూరు నుంచి శ్రీకాకుళం వరకు 9 ఫిషింగ్ హార్బర్స్ తీసుకొచ్చాడు. మరి ఈరోజు ఈజ్ ఆఫ్ డూయింగ్లో కూడా దేశంలోనే ప్రథమ స్థానంలో మన ఆంధ్రప్రదేశ్ ఉంది. అంటే పెట్టుబడులను ఆకర్షించే రాష్ట్రంగా మన రాష్ట్రం మరి మొదటి స్థానంలో ఉంది. వ్యవసాయ రంగంలో కూడా మొదటి స్థానంలో ఉంది. మరి ఇంత పరిస్థితికి మనం ముఖ్యమంత్రి తీసుకొస్తే దీన్ని నమ్మకుండా ఈరోజు ఇంత దృశ్యానికి ఒడిగట్టినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు, వాళ్ళకి వంతపడుతున్నటువంటి పవన్ కళ్యాణ్కి, లోకేష్, వీళ్ళందరూ కూడా దగా రాజకీయాలు, కుట్ర రాజకీయాలు, వాళ్ళు ఏ విధంగా రాజకీయాల్లోకి వచ్చినది మన ప్రజానీకానికి అంతా కూడా తెలుసు. కాబట్టి రాబోయే 2024 ఎన్నికలు నిజమైనటువంటి నాయకుడు, ప్రజల పక్షాన్ని నిలబడి పోరాడుతున్నటువంటి మన జగనన్న కోసం మన ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలందరూ కూడా అండగా నిలబడాలని చెప్పి మరి మన జగనన్నని మనందరం కాపాడుకుందామా? మన జగనన్నని కాపాడుకుందామా? ప్రతిపక్ష పార్టీలు అయినటువంటి చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్కి బుద్ధి చెప్పుదామా? ఇక్కడ ప్రసన్న కూడా చాలా మంచి నాయకుడు, చాలా కలుపుకోలు నాయకులు. అన్న అంటేనే నేను కూడా ఒక అభిమానంతో ఈరోజు అన్న కోసమే ఈరోజు ప్రత్యేకంగా వచ్చాను. కాబట్టి కొవ్వూరు నియోజకవర్గ ప్రజలందరూ కూడా జగనన్న పాటలో నడుస్తున్నా మరి ప్రసన్నను కూడా మీరు అందరు గెలిపించి మన జగనన్న గిఫ్ట్గా ఇస్తేనే, ప్రతి ఒక్క ఎమ్మెల్యేని గెలిపించి గిఫ్ట్గా ఇస్తేనే మన జగనన్న అక్కడ ముఖ్యమంత్రి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి అని కూడా మన ప్రజానీకానికంతా కూడా నేను తెలియజేస్తున్నా. అందరూ కూడా గుర్తించాల్సింది ఒకటే, జగనన్న ప్రభుత్వంలో మన పేద వర్గాలు ఎంత సంతోషంగా ఉన్నాయి, మన అక్క చెల్లెమ్మలు ఎంత సంతోషంగా ఉన్నారు, రైతులు ఎంత సంతోషంగా ఉన్నారనే తేడాన్ని గుర్తించాలని చెప్పి కూడా గత ప్రభుత్వంలో మనం అంతా కూడా అవమానాలు పడ్డాం, మన హింసలకు గురయ్యాం. ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఈ ప్రతిపక్ష పార్టీ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ ఈరోజు మాయ వేషాలతో మాయగాళ్ళగా మనల్ని మోసం చేయడానికి వస్తున్నారు. కాబట్టి వాళ్ళకి బుద్ధి చెప్పాలి. వాళ్ళని 2019లో ఏ విధంగా ఇంటికి పంపించామో 24లో కూడా అదే విధంగా ఇంటికి పంపించాలి. మన జగనన్న కాపాడుకోవాలని చెప్పి ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్క అన్నకి, ప్రతి ఒక్క చెల్లికి నేను చెప్తున్నాను. ఒక్క మాట అన్నా, నేను ఎస్టీ కాకపోయినా బీసీ. మరి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు ఎస్టీలకు చాలా మోసం చేశాడు. నిజంగా మరి మన ముందు మంత్రివర్యులు అన్న ఉన్నారు, రాజన్న. మరి లాస్ట్ టైం చంద్రబాబు నాయుడు రోజు ఎస్టీల గురించి మాట్లాడతాడు, మైనార్టీల గురించి మాట్లాడే అర్హత చంద్రబాబు నాయుడు లేదని ఈ వేదిక నుంచి ఒక మంత్రిత్వ శాఖ కూడా మీరు 5 ఏళ్ల ప్రభుత్వంలో ఎస్టీలకి ఇవ్వలేదు, మైనార్టీలకి ఇవ్వలేదు. మీకు ఎక్కడుంది ఆ కులాల గురించి మాట్లాడే అర్హత మీకుందా చంద్రబాబు నాయుడు? మీరు కదా మోసం చేసింది రాష్ట్రంలో అన్ని వర్గాలని మోసం చేసి, దగా చేసి ఈరోజు సిగ్గు ఎగ్గు లేకుండా ఈరోజు ప్రజల మీదకి ఏ మొహం పెట్టుకొని మీరు వస్తున్నారు ప్రజల ముందుకని అడుగుతున్నాను నేను. మీకు అసలు ఈ రాష్ట్రంలో ప్రజల గురించి, ఎందుకంటే మీరు ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్క అన్న చెల్లి గుర్తించాలి,
చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉంటున్నారు? వీళ్ళంతా వీళ్ళ నివాసాలన్నీ కూడా హైదరాబాద్లో. వీళ్ళంతా టూరిస్ట్ రాజకీయాలు చేసే టూరిస్ట్ నాయకులు. మరి వీళ్ళ మన ప్రజల గురించి, మన రాష్ట్రాన్ని గురించి ఆలోచించే నాయకుల వీళ్ళని అడుగుతా వీళ్ళని. కాబట్టి వీళ్ళంతా కూడా మరి హైదరాబాద్లో ఉన్నటువంటి నాయకులు. ఈ రాష్ట్రం అంటే పట్టదు, ప్రజలంటే పట్టదు, పేదవాళ్ళంటే గిట్టదు. పేదవాళ్ళంటే చంద్రబాబు నాయుడికి అసహ్యం అనమాట. పేదవాళ్ళంటే అసలు గిట్టదు. మరి మన జగనన్న పేదల పక్షాన పోరాడుతున్నటువంటి పోరాట యోధుడు, సామ్యవాది జగనన్నని మనందరం కాపాడుకుందామని ఇక్కడ వచ్చిన ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ సెలవు తీసుకున్నా. మరి అలాగే ప్రసన్నని కూడా మంచి మెజార్టీతో 50,000 మెజార్టీతో గెలిపించి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు గిఫ్ట్ గా ఇవ్వాలని చెప్పి కూడా కోరుతున్నాను. జై జగన్, జై జై జగన్. తర్వాత ముఖ్యమంత్రి వర్యులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నా ఎస్టీ, నా బీసీ, నా మైనార్టీ ఏవైతే సంక్షేమ పథకాలు అందాయో వారందరి కోసం మనం చెప్పవలసినటువంటి అవసరం మనకుంది. ఎందుకంటే ఉన్నవి లేనట్టు, లేనివి ఉన్నట్టు చూపించే ప్రతిపక్షాలు లేవు. అలాంటి టీవీ ఛానల్స్ కూడా మనకి లేవు. కాబట్టే ఈరోజు మనం చేసినటువంటి మేలుని చెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది. కాబట్టి ఈ సామాజిక సాధికారత బస్సు యాత్రని స్టార్ట్ చేయడం జరిగింది. ఏదైతే ఈ సంక్షేమ పథకాలు 95% పైగా అందిస్తున్నదంటే ఎస్టీలకి, బీసీలకి, మైనారిటీలకే అందుతున్నాయని కూడా మీ అందరికి కూడా తెలియజేస్తూ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరినీ కూడా నేను ఒకటే చెప్తున్నా, గ్రామాలకి వెళ్దాం. పథకాలు తీసుకున్న వాళ్ళు అందరిలో కూడా ఎస్టీ, ఎస్సీ, బీసీ, మైనారిటీలే ఉన్నారు కదా. చూడండి, 5 సంవత్సరాల కిందట పెన్షన్ తీసుకోవడానికి ఉదయాన్నే పంచాయతీ ఆఫీస్కి వెళ్తే 3 గంటల నుంచి సాయంత్రం 5 గంటల సేపు వెయిట్ చేసిన రోజులు ఉన్నాయి. అదేవిధంగా రేషన్ తీసుకోవాలంటే రేషన్ షాప్కి వెళ్తే ఆ రోజు పని వదులుకొని అక్కడ కూడా ఒక రోజునంతా వ్యత్యాసించి వెయిట్ చేసి రేషన్ తీసుకెళ్లే పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మన గత 4 సంవత్సరాల నుంచి మన ఎస్టీ కాలనీల ముందే రేషన్ బండ్లు ఉన్నాయి. రేషన్ బండి వచ్చి రేషన్ ఇస్తుంది. అదే కాకుండా ఎస్టీ, ఎస్సీ, బీసీ బిడ్డలందరూ కూడా వాలంటరీగా పెన్షన్ 1వ తేదీ వచ్చి 6 గంటలు అవ్వగానే మన చేతిలో పెట్టి మనల్ని చిరునవ్వుతో పలకరించే పరిస్థితులు ఉన్నాయి. మన ఎస్టీ కాలనీల ముందే సచివాలయాలు ఉన్నాయి. ఏదైనా పథకం కానీ, ఏవైనా సర్టిఫికేట్స్ కానీ, నేమ్స్ కానీ చేంజ్ చేసుకోవాలంటే మన ఈది చివరనో మన ఇంటి పక్కనో సచివాలయం వ్యవస్థ ఉంది. సచివాలయం వాలంటీర్లు ఉన్నారు. వీళ్ళందరూ కూడా మన కోసం పనిచేసే పరిస్థితి ఉంది. ఇదే మన జగనన్న పరిపాలన. ప్రతిపక్ష పార్టీలందరినీ కూడా నేను అడుగుతున్నా, ఇంతకు ముందు మేం చేసిన ప్రజలకి అందించినటువంటి మేలు ఉంటే మాకు ఓటేయండి అని అడగగలగా సత్తా ఉందా అని నేను అడుగుతున్నా. కానీ మా జగనన్నకి ఆ సత్తా ఉంది. నేను చేసిన మేలు మీ దాకా చేరితేనే మాకు ఓటేయండి అని అడగగలగా సత్తా జగనన్నకి మాత్రమే ఉంది. అదేవిధంగా మన కోవూరు నియోజకవర్గానికి నేను ఒక మేయర్గా కాదు, మన ప్రసన్నన్న ఇంటి బిడ్డగా వచ్చాను. ఎందుకంటే ప్రసన్నన్నని నేను మేయర్ అయిన కొత్తల్లో ఒక షాప్ ఓపెనింగ్కి వచ్చాను. ఫస్ట్ టైం నేను అదే ప్రసన్నన్ని చూడడం. ఆ అన్న నాకు మానసిక ధైర్యాన్ని పెంచే విధంగా మాట్లాడినటి వ్యక్తి. ఫస్ట్ నాకు మాట్లాడిన వ్యక్తి, ఫస్ట్ ఉన్నటువంటి నాయకుడు కూడా ప్రసన్నన్న మాత్రమే. నువ్వేం భయపడద్దు, గట్టిగా మాట్లాడు. ఇతర వాళ్ళకి నువ్వు చెప్పే సమాధానం వాళ్ళకి భయపడేటట్టు ఉండాలి. కానీ నువ్వు భయపడుతూ వాళ్ళ ధైర్యాన్ని పెంచొద్దు అనే విధంగా మీకు ఏం కావాలన్నా నువ్వేమన్నా నేను మీకు అండగా ఉంటానమ్మా అని చెప్పినటువంటి వ్యక్తి ప్రసన్నన్న. నేను ప్రసన్నన్న గడప గడపకి తిరిగినటువంటి ప్రోగ్రాలన్నీ కూడా వాట్సాప్లో చూడడం జరిగింది.
తండ్రికి మించిన తనయుడిగా కోవూరు నియోజకవర్గాన్ని అంతా ప్రజల సంక్షేమం, అభివృద్ధి, సేవల్ని చేస్తూ ముందుకెళ్తున్నందుకు ప్రసన్నని కోవూరు నియోజకవర్గం నుంచి భారీ మెజార్టీ తోటి గెలిపించుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా నేను చేతులు జోడించి అడుగుతున్నాను. మన సమస్యల్ని పరిష్కరించి మనకి ఏం కావాలో మనకున్నటువంటి రోడ్స్ కానీ డ్రైన్స్ కానీ వేసేటటువంటి నాయకుల్నే మనం వెంచుకోవాలని కూడా మీ అందరినీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై జగనన్న, జోహార్ వైఎస్ఆర్. చందన అండ్ సిఎంఆర్ వారి పండుగ సంబరాలు డిసెంబర్ 11వ తేదీ నుండి క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సందర్భంగా బుక్కిరి పిక్కిరి చేసే ఆఫర్స్ తో, ఔరా అనిపించే కలెక్షన్స్ తో ఆనందాన్నిచ్చే బహుమతులు. ప్రతి 1000 రూపాయల వస్త్రాల కొనుగోలుపై కూపన్ పొందండి. బంపర్ డ్రాలో 2 టాటా టియాగో కార్లు, వీక్లీ డ్రాలో 5 టీవీఎస్ స్పోర్ట్ బైక్స్, డైలీ డ్రాలో 165 గృహోపకరణాలు గెలుపొందండి. 1099 రూపాయలకే 2 ప్యూర్ లెనిన్ సారీస్, 2499 రూపాయలకే 2 త్రిపుర పట్టు సారీస్, 899 రూపాయలకే 2 డిజిటల్ ప్రింట్ డ్రెస్ మెటీరియల్స్, 444 రూపాయలకే 2 బాయ్స్ ఫుల్ సోట్స్, 899 రూపాయలకే 2 ట్విల్స్ షర్ట్స్. బ్రాండెడ్ మెన్స్ వేర్ పై buy 2 get 2, buy 1 get 25% డిస్కౌంట్. షూటింగ్స్ అండ్ షర్టింగ్స్ పై అప్ టు 39% డిస్కౌంట్. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందన బ్రదర్స్, నెల్లూరు.